నిన్నటి రోజున టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అదేవిధంగా ఆయన అనుచరులు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆత్మకూరులో రైతులకు రుణమాఫీ జరగలేదు, ఏ ఒక్క రైతు కూడా రుణమాఫీ జరగలేదు అని చెప్పుకుంటూ నిరసన ధర్నా చేయడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ధర్మారెడ్డి గారు మీరు జనాల్లో లేరు. 18 లక్షల కోట్లు రైతుల ఖాతాలలో జమ అయినాయి. 31,000 కోట్లు కేటాయించగా 18,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆధార్ కార్డులో తప్పులే కానీ పట్టా బుక్లో నేమ్స్ తప్పులే కానీ జరిగిన కొన్ని వాటిని ఏఓలు ఆల్రెడీ దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. దానికి ఒక యాప్ ద్వారా వాటన్నిటి కూడా అమౌంట్ రిటర్న్ వెళ్ళడం జరిగింది, కానీ కేటాయించకపోలే అవన్నీ. వాటిని కూడా రెక్టిఫై చేయడానికి కొద్ది రోజులని ఆల్రెడీ బ్యాంకులకు ఏఓలు కానీ మొత్తం తెప్పించుకొని అవి కూడా బ్యాంకులు రుణాలు పంపించడం జరుగుతూ ఉన్నది. 2 లక్షల పైగా ఉన్న రుణాలను కూడా క్లియర్ చేస్తానని వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పిళ్ళు, ముఖ్యమంత్రి గారు చెప్పిళ్ళు. 2 లక్షల పైన ఉన్న రుణాలకు కూడా ఈ 3-4 రోజులలో దాన్ని తుదురూపు చేసి దానికి 4వ విడతలో రుణమాఫీ చేస్తా అని కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఉంది. దాన్ని ఓర్చుకోలేని మీరు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 6 గ్యారెంటీల అమలు ఏమైతే చెప్పినామో అప్పుడు రుణమాఫీ అనేది చేస్తామని ముందుగా ఎప్పుడు ప్రకటించలేదు. అయినప్పటికీ రైతుల ఇబ్బందులు గమనించి రైతు ఇష్టంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుగా రైతు రుణమాఫీ చేయాలని సంకల్పించి ఇంత పెద్ద కార్యక్రమం దేశంలోనే ఏ రాష్ట్రం చేయలేని పెద్ద ఎత్తు కార్యక్రమం ఈ రాష్ట్రంలో అమలవుతుంటే ఓర్వలేని మీరు రోడ్డుపైకి రావాల్సినంత దీనస్థితిలో ఉన్నారు. గత 10 ఏళ్ళు రాష్ట్రంలో అధికారం ఉన్న టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మేము అమలు చేస్తాం రైతు రుణమాఫీ అని చెప్పి 2 దఫాల ఎలక్షన్లలో గెలిచింది. మొదటి దఫా గెలిచినప్పుడు కనీసం మిత్తి కూడా మాఫీ చేయలేని పరిస్థితి, 4 దఫాలనో 5 దఫాలనో మిత్తి కూడా మాఫీ చేయలేని పరిస్థితి నీది. రెండోసారి గెలిచినాక ఎలక్షన్లు వస్తున్నాయి 2024లో అని చెప్పేసి ఏదో తూతూ మంత్రంగా 20,000 30,000 జమ చేసి నేను రుణమాఫీ చేసినాన్ని మాయమాటలు చెప్పినావు నువ్వు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఆ పద్ధతిలో పోవడం లేదు. మాట ఇచ్చినాం, మాట ప్రకారం అమలు చేస్తామనే ఉద్దేశంతో ప్రతి కార్యక్రమాన్ని ఇంకొక 4 రోజులలో దాదాపు 4 రోజులలో మొత్తం 2 లక్షల ఉన్న రుణమాఫీ ప్రతి రైతుకు అందుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకోటి మాట్లాడుతూ అన్నాడు కదా, నేను మీ డబుల్ ఇల్లు ఇచ్చినామని చెప్తా ఉన్నావు. అయ్యా ధర్మారెడ్డి, 2 టర్ములు నువ్వే ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన ఉపరకాల నియోజకవర్గానికి 2015లో నువ్వు అధికారంలోకి వచ్చినప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టిస్తా అని మాట ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ నియోజకవర్గంలో ఎన్ని ఇల్లు కట్టించినావు, ఎన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టించినవో నువ్వు నిరూపిస్తావా, చూపిస్తావా? ఏ ఊరికి వస్తావు మాతోని? అది అప్పుడు గద్దెనెక్కినావు. మళ్ళీ 2019 ఎలక్షన్లకు వచ్చేసరికి ఇక డబుల్ బెడ్రూమ్లు కట్టియడం మా చేత కాదు, మేము 5 లక్షల రూపాయలు ఇస్తామని మళ్ళా మాట చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిళ్ళు. అయినప్పటికీ అది చేతగాలే. ఏ ఒక్క కూడా 5 లక్షల రూపాయల ఇల్లుకు ఇచ్చిన ఘనత ఎక్కడెక్కడ లేదు. అప్పుడు గద్దెనెక్కినావు. మళ్ళీ 2024 ఎలక్షన్ రాగానే ఇక 3 లక్షలు ఇస్తా, ఇక 4 రోజులైతే ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది జనంగా, ఇక 3 లక్షలు ఇస్తా అన్న కాడికి వచ్చినావు. ఆ 3 లక్షలు లాస్ట్ ప్రొసీడింగ్ తీసుకొచ్చి వాళ్ళ పిల్లల చేతిలో పెట్టినట్టు పెట్టి నువ్వు ప్రభుత్వం నుంచి గద్దె దిగిపోయినావు తప్ప ఎక్కడ ఏ ఒక్క లబ్ధిదారునికి ఏ ఒక్క పేదోనికి ఇల్లు కట్టించిన చరిత్ర నీకు పరకాల నీకు ఎక్కడుంది? ఎక్కడైనా ఇస్తే చెప్పు, నీకు ఈ పేదోనికి ఇల్లు కట్టించిన అని చెప్పి. లేదంటే మాతో వస్తావా, రా, ఏ ఊరికి పోదాము. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఊర్లో ఉన్నాయి. ఏ ఊరికి పోయి అడుగు, ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే నియోజకవర్గానికి 3,500 ఇల్లు శాంక్షన్ చేయించడం జరిగింది. అవి కూడా రేపో మాపో జనాలకు నిజమైన లబ్ధిదారునికి ఎంపిక చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి చెప్తాడు, కరెంటు గురించి మాట్లాడతాను. ఏదో కరెంటు విషయంలో ఎక్కడ ఏ ఊర్లో ఎక్కడికి వస్తావు, ఏ రైతు దగ్గరికి వస్తావు, కరెంటు కట్ అవుతుందా? అది కనీసం నువ్వు జనాలలో ఉండే తెలుస్తుంది, పొలం వ్యవసాయం చేస్తే తెలుస్తుంది. కరెంటు గురించి అన్ని గ్రామాలలో కరెంటు సవ్యంగా వస్తున్నది. నేను కొన్ని అబద్ధాలు చెప్పి జనాలను మాయమాటలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాం. 0 కరెంటు బిల్లు ప్రతి ఇంటికి దాదాపు ప్రతి లబ్ధిదారునికి అందుబాటులో ఉన్నది. గ్యాస్లు 500లకు రావడం లేదా, ఫ్రీ బస్ అమల్లోకి రావడం జరుగుతలేదా?
నీ కళ్ళు మూసుకుపోతున్నాయా? ఎక్కడో పడుకొని వచ్చి జనాలకు వచ్చి మాయమాడాలు చెప్తే ఊరుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా లేరని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో ఇంత అడ్రస్ లేకుండా మిమ్మల్ని తుడిచిపెట్టేస్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. పోషమ్మ సంఘం చర్చకు రమ్మంటాను సిద్ధంగా ఉన్నా. ఆత్మకూరులో డబుల్ బెడ్రూమ్ కోసము ఇల్లు పోయినాయి, జాగ్రత్త పోయినాయి. ఇంతవరకు ఒక బాధితులు కూడా రూపాయి దాఖలు లేవు. ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఒక చైర్మన్గా ఒక మాజీ సవాల్ చేస్తున్నా. నీ దమ్ము ధైర్యం ఉంటే పోషమ్మ సంఘం రా, నీ చర్చ సిద్ధం ఉన్నా. ఏదైనా రెడీ. జరిగినటువంటి మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి ప్రెస్ మీట్లో రైతుల గురించి బాగా కొట్లాడాలనే ఉద్దేశంతో వచ్చిండు. ఆయన చేసిన అవినీతి అక్రమాలు, వాళ్ళ అనుచరులు చేసిన అవినీతి అక్రమాల గురించి తెలుసుకోకుండా పోలీసు వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడతారు, అధికారులు మీరు బాగా తొత్తులే ఉంటారు అధికార పార్టీకి అనే విషయం మాట్లాడతాడు. ఇది మాట్లాడే ముందు నియోజకవర్గంలోని నాయకులను అటు గీసుకొండ ఎంపీని, తర్వాత సంఘంలో మాధవరెడ్డిని, ఆత్మకూరుల రాజును, వీళ్ళందరినీ ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించి నువ్వు లోపల పెట్టింది తెలియదా? ఆ రోజు బతుకమ్మ కాడ వాళ్ళ డ్రైవర్తో ఏం లేకుండా కూడా 12 మంది మీద కేసు పెట్టించింది. ఇప్పటికి కూడా మేము తిరుగుతాను. అవన్నీ నువ్వు అప్పుడు పోలీసులను వాడుకొని చేసినవి కాదా? ఇప్పుడు మేమేమైనా పోలీస్ స్టేషన్ల చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, వాళ్ళ చుట్టూ తిరుగుతాను. మేమన్నా మీ లెక్క కాబట్టి ధర్మారెడ్డి గారు మీరు అధికారులను అడ్డం పెట్టుకొని మీరు చేసినంత ఇప్పుడు మాత్రం ఎవరు చేయడం లేదు. మీరు గుర్తుంచుకోవాలి ఈ విషయాన్ని చెప్తున్నా.